కూడా రైట్. సో రామూర్తి గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వము 9.5 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వీఆర్ఓల్ని అలాగే వీఆర్ఏల్ని రద్దు చేసింది కాబట్టి అసలు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది ఒకసారి విన్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం హామీ ఇచ్చింది, ఆ హామీని ఎంతవరకు నిలబెట్టుకోగలిగింది, వీటన్నిటి గురించి మాట్లాడదాం. రామూర్తి గారు, వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థల్ని గతంలో కేసీఆర్ గారు రద్దు చేస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలామంది వీఆర్ఓలు ఆ విషయంలో అప్పుడు వ్యతిరేకించారు. బట్ అయినా కూడా వ్యవస్థ ఏదైతుందో దాన్ని మేము కొంచెం ప్రక్షాళన చేసాము. వాళ్ళని మళ్ళా తీసేసి వేరే దాంట్లకు వాళ్ళను పంపించడం జరిగింది, వేరే వేరే డిపార్ట్మెంట్లకు. ఎందుకంటే గ్రామ స్థాయిలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం, ఓల భూమి ఎవరికి చేర్చడంలో వీళ్ళు కొంచెం కీలక పాత్ర వహించారు. అదే విధంగా చాలా ప్రాబ్లమ్స్ కూడా పెండింగ్ ఉండే. అదేదో అవన్నీ పరిణువులు తీసుకొని ఏదైతే నూతన రెవెన్యూ చట్టం ప్రకారం మేము కొంత ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేసాము. ఆ ప్రయత్నంలో భాగంగా మేము కొంత చేయడం జరిగింది. అందులో మేము సక్సెస్ అయినాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దాదాపు ఏదైతే గ్రామ స్థాయిలో ఏదైతే వాళ్ళ దగ్గరనే 1B ఇష్యూ చేసి 1B ఏదైతే వాళ్ళు చూసుకున్న తర్వాతనే పట్టా పాస్బుక్లు ఇచ్చి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ గ్రామంలో 1-2 సమస్యలు మాత్రమే మిగిలిపోయినాయి. అది కూడా కోర్టు కేసులో మేము ముట్టుకోమని చెప్పినాం. కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అదైతే కలెక్టర్ సంబంధించి వాళ్ళు ఆ పట్టా పాస్బుక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే 17 18 ఏళ్ళుగా ఎలక్షన్స్, దాదాపు 2019 జనవరిలో ఎన్నికలు జరిగినాయండి సర్పంచ్లై. 3 విడతల్లో మేము చేసినాం. అది ఫిబ్రవరి 2వ తేదీన వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేట్టు. ఎప్పుడైతే 2024 ఫిబ్రవరి 1 నుంచి ఇదైతే వీళ్ళ పదవీకాలం అయిపోయింది. పదవీకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే 18 నెలలుగా ఏదైతే ఈ గ్రామాలకు ఎవరైతే మేజర్ గా వీళ్ళు గ్రామాలు ఉన్నాయో గ్రామాలకు ఎంపీడీఓ, ఎంఆర్ఓ, స్కూల్ హెచ్ఎంలను, ఎంపీడీఓలను, పంచాయతీరాజ్ సహాయక ఇంజనీర్లను, అదేవిధంగా ఎంఈఓలను, అయితే పశు వైద్య అధికారులను, ఆరోగ్య శాఖ సూపర్వైజర్లను, ఉద్యానవన అధికారులను, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను, మండల పరిషత్ సూపరింటెండెంట్లను, అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్లను, జూనియర్ అసిస్టెంట్లను, వ్యవసాయ విస్తరణ అధికారులను, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లను, డిప్యూటీ ఎంఆర్ఓలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే 18 నెలలుగా వీళ్ళు పరిపాలనలో భాగస్వామ్యం. ఎందుకంటే వీళ్ళు రావడం వల్ల వీళ్ళు ఏదైతే నిర్వర్తించే పనులు అక్కడ జాప్యం. ఎందుకంటే పరిపాలనలో ఎవరు ఏ పని చేయాలో ఆ పనులే చేయాలి. ఎందుకంటే గ్రామాలకు సంబంధించి ఏదైతే బాడీ ఉంటేనే దానికి సంబంధించిన సెంట్రల్ ఫండ్ కూడా వస్తుంది. ఎందుకంటే గ్రామాల పరిస్థితి కూడా ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఏమున్నది, తెలంగాణ స్థానిక ఎన్నికలు, అదే గ్రామ పంచాయతీ, అదేవిధంగా మండల పరిషత్, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు జరగకుండా ఏదైతే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఏదైతే రావాలో అవి రావట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా పాలన ఉండాలి. ఎందుకంటే పాలన లేని, మెంబర్ లేని, అదే విధంగా బాడీ లేని అది డబ్బులు ఇవ్వదు. అదే విధంగా కేసీఆర్ హయాంలో మేము అంటే మా కేసీఆర్ గారి హయాంలో కొన్న ఏదైతే ట్రాలీలు, ట్రాక్టర్లు, ప్రస్తుతం ఏదైతే డ్రైవర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, వాళ్ళకి డీజిల్ ఇచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా ఏదైతే ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు. అదే విధంగా ఏదైతే ఇంటి పన్ను వసూలు చేసి ట్రెజరీకి ఏదైతే చేయాలో అది మొత్తం ఏకకాలంలో డ్రా చేయడానికి కూడా వీలు లేకుండా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. అది అయితే బిల్లు పర్మిషన్ ఫీజులు, అదే విధంగా ఇతర వ్యాపార లైసెన్స్ ఫీజులు ఆన్లైన్ ద్వారా వసూలు చేస్తున్నారు కాబట్టి సకాలంలో గ్రామ పంచాయతీకి రావు కాబట్టి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నదని నేను కంప్లీట్ తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. అదే విధంగా ఏదైతే ఇంట్రా విలేజ్ వాటర్ సప్లైకి సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇంతవరకు విడుదల చేయలేదు. ఆ గ్రామాల్లో ఏ విధంగా పరిస్థితులు అంటే కనీసం వాటర్ పైప్ లైన్ కానీ, అదే విధంగా గేట్ వాల్ కానీ పోతే రిపేర్ చేసుకోవడం లేదు. అదే విధంగా చాలా ఘోరమైన పరిస్థితి. ఆఖరికి ఏదైతే ఎల్ఈడి లైట్ మేము ఉన్నప్పుడు ఎల్ఈడి లైట్ వేసినామో ఎల్ఈడి లైట్లకు సంబంధించి కూడా ఇంతవరకు ఏదైనా పోయిన కాడ కూడా చేసే పరిస్థితి లేదు. అదే విధంగా చాలా అంశాలు ఉన్నాయండి. గ్రామాలు ఒకప్పుడు వెళ్ళిన గ్రామాలు మేమున్నప్పుడు ఏదైతే మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 46,500 చెరువుల గ్రామాలకు సంబంధించి చెరువులను విస్తరణ చేశాం. అదే విధంగా సీసీ రోడ్లు చాలా వరకు నిర్మించాం. మిషన్ భగీరథతో ఇంటింటికి పైప్ లైన్ వేసాం. గ్రామాల్లో వాళ్ళ కాళ్ళ దగ్గరికి నీళ్ళు ఇచ్చినాం. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి మన మహిళల పరిస్థితి అందరం మన డిబేట్ లో ఉన్న అందరం మహిళల పరిస్థితి కూడా వాళ్ళు ఎక్కడైతే మన అమ్మలు, మన అక్కలు ఏ విధంగా బోరింగ్ల కాడికి పోయి నీళ్ళు తీసుకొస్తే ఇక్కడ భుజాల మీద, తల నెత్తి మీద ఏదైతే కాయలు కాసేది అలాంటి పరిస్థితులు చూసి చెల్లించిన గౌరవ కేసీఆర్ గారు ఇంటి దగ్గరికి నీళ్ళు ఇచ్చినాం. అదే విధంగా వాటర్ ట్యాంక్స్, కొత్త వాటర్ ట్యాంక్స్ నిర్మించినాం. అదే విధంగా కరెంట్ పోల్స్ ఎక్కడ అడిగితే అక్కడ రైతులు మేము ఏదైతే 6,500 డీడీ ఇస్తే 3 పోల్స్ ఇచ్చినామండి ఎక్కడ పడితే అక్కడ గ్రామాలు. అదే విధంగా ఏదైతే చిన్న ట్రాక్టర్స్, అదే విధంగా ట్రాన్స్ఫార్మర్స్ అది కూడా ఇచ్చాం. అదే విధంగా ఎల్ఈడి లైట్స్ ఇంత ముందే చెప్పాను. అదే విధంగా ఏదైతే గ్రామాల కూడళ్ళు ఉంటాయి
దాదాపు 1,40,000 చేసి ఎలివిడి పెద్ద సర్కిల్ ఏర్పాటు చేశాం. అదే విధంగా వైకుంఠధామం, అదే విధంగా గ్రామ పంచాయతీ ఏదైతే సంబంధించి డంపింగ్ యార్డ్, అదే విధంగా వివిధ కుల సంఘాలకు మేమైతే కమ్యూనిటీ హాల్స్, కొత్త పంచాయతీకి సంబంధించిన ఏదైతే సచివాలయం, ఏదైతే గ్రామ సచివాలయం నిర్మించాం. అదే విధంగా ఈ ఏదైతే దళిత బంధువు, అదే విధంగా ఇవన్నీ గ్రామాలు ఉన్నాయో ఒక నిమిషం చెప్తాను. సరే రామూర్తి గారు ఇవన్నీ చేసారు ఓకే, బట్ పథకాలు కాదు, తొందరపడకండి. సరే ఇవన్నీ మీరు చేసారు, మీరు యాంకర్ పాత్ర పోషించకండి దయచేసి. వాళ్ళు మాట్లాడండి దయచేసి ప్లీజ్. సరే రామూర్తి గారు ఇవన్నీ మీరు చేసారు, బట్ కానీ ఏదైతే మనం జీపీఓల గురించి మాట్లాడుతున్నామో, ఎస్పెషల్లీ మీరు రద్దు చేసిన ఆ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మీరు రద్దు చేసే నిర్ణయము సరైందా కాదా? ఇప్పటికీ మీకు ఏమనిపిస్తుంది ఆ విషయం? ఇప్పుడు సరైంది కాబట్టి మేము ఏదైతే మా పరిపాలన సవ్యంగా ఉన్నది, వీళ్ళు వచ్చిన కాంచెల్లి గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. ఎందుకంటే ఈ ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళ పని సమయం ఏదైతే వాళ్ళు రెగ్యులర్ గా చేసే పని, ఇప్పుడు మండల పరిషత్ సంబంధించి సూపరింటెండెంట్ వాళ్ళ పని ఆపుకొని రావాల్సిన పరిస్థితి, అదే సీనియర్ అసిస్టెంట్ వాళ్ళ పని ఆపుకొని రావాల్సిన పరిస్థితి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పిల్లలకు చదువు చెప్పలేని పరిస్థితి, అదే విధంగా హెచ్ఎంలు, ఉద్యానవనాధికారులు, అదే విధంగా ఎంఈఓలు, అదే విధంగా ఆరోగ్య శాఖ సూపర్వైజర్. ఇది చాలా ఘోరం అండి చెప్పుకుంటే పోతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదైతే జీపీఓలను నియమిస్తామని వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు అది ఎందులో అంటే దాన్ని కొంచెం మనం కులంకుశంగా వెళ్తాం. జీపీఓలు 10,954 జీపీఓలు మేము నియమిస్తామని వీళ్ళు నోటిఫికేషన్. అందులో విఆర్ఓ విఆర్ఓలను మొత్తం వాళ్ళ సర్వీస్ జీరో చేసుకొని రావాలి. ఎవరు చేసుకుంటారండి జీరో చేసుకుంటారంటే ఎంత ఘోరం అండి. ఎవరైనా సర్వీసు ఒక్క రోజు కూడా పోనివ్వరండి. అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు తెలుస్తారు సర్వీస్ గురించి, ఎందుకంటే వాళ్ళ ప్రాణంతో సమానం. మొత్తం జీరో చేసుకుంటారంటే వాళ్ళు 20 ఏళ్ళు చేసినా, 15 ఏళ్ళు చేసినా, 5 ఏళ్ళు చేసినా జీరో చేసుకున్న స్థితిలో చేయండి కావాలన్నమాట. ఎక్కడ కుట్రండి. అదే విధంగా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు విఆర్ఓ క్వాలిఫై ఉన్నాం, ఇందులో 3,550 మంది క్వాలిఫై అయింది. ఇంకా మిగతా 7,404 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, నేనేమంటున్నా 10,954 అని చూపించిందండి. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ 2 ఉన్నాయండి. అసలు యాక్చువల్ గా మేము వదిలిపెట్టినప్పుడు 12,769 గ్రామ పంచాయతీలు ఉండే, ఎందుకంటే మేము 4,380 గ్రామ పంచాయతీ కొత్తగా చేసినాం కాబట్టి అప్పుడు అదే ఉండే. దాని తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కొంత పెంచింది 12,991 గ్రామ పంచాయతీ ఇప్పుడు అయినాయండి. వీటికి ఎంతంటే ఇప్పుడు ఈ మైనస్ చేస్తే ఎంత అంటే మా అప్పుడే దాదాపు 12,769కి 10,954 పోస్టులు వీళ్ళు పెంచేస్తే ఇంకా 1,815 గ్రామాలకు ఎవరినేస్తారండి. అంటే అక్కడ ఏముండదా పరిపాలన? ఇప్పుడు సర్పంచులు వచ్చేంత వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టరా? కోర్టు కూడా చెప్పినా కూడా, కోర్టు మొట్టకాయలు వేసినా కూడా గాఢనిద్రలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలి. ఎందుకంటే గ్రామాలు మంచుకుంటేనే పరిపాలన బాగుంటేనే అన్ని విధాలుగా సవ్యంగా నడుస్తుంది రాష్ట్రం. నువ్వు ఎందుకు వచ్చినావు? 6 నెలల్లో ఎలక్షన్స్ పెడతాను, 42% ఏదో చేస్తాను, 42% పరిస్థితి అన్నీ వదిలిపెట్టేసినావు. ఎందుకంటే ఇప్పుడు అది తీసుకుపోయి, ఎందుకంటే మేము కూడా సానుకూలంగా స్పందించినాం, అది ఇప్పుడు ఏదైతే ఢిల్లీ లెవెల్లో ఉంది. అదే విధంగా నేనేమంటున్నా, స్థానిక సంస్థల్లో 50% మహిళలకు ఏదైతే మేము వాళ్ళకు అవకాశం కల్పిస్తాం. స్థానిక సంస్థలు ఒక నిమిషం ఆగండి, అందరూ ఉన్నారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, అందరూ ఉంటారు. అదే విధంగా 33% మహిళలకు ఏదైతే పోలీసు ఉద్యోగాలను కల్పించిన ఇవన్నీ చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే కానీ ఇవన్నీ వద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు సూటిగా అడుగుతున్నా, ఎలక్షన్లు పెట్టరా? అదే విధంగా జీపీఓ సగం చదివిన వాళ్ళు పెట్టినట్టుందండి. జీపీఓ అంటే నాకు అర్థం అసలు అవ్వట్లేదు. అసలు ఇది ఏ విధంగా కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్ ఎందుకంటే నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్ ఇంగ్లీషు, గ్రామ తెలుగు, పాలన తెలుగు. అసలు సగం తెలుగు సగం ఇంగ్లీష్ ఎందుకండి? పెడితే పూర్తి ఇంగ్లీష్ లో పెట్టుంటుంది, పెడితే తెలుగులో పెట్టుంటుంది. అసలు కన్ఫ్యూజన్ ఎందుకు? అసలు ఇప్పుడు మీ ప్రాబ్లం ఏందో మాకు అర్థమైతే లేదు. తెలంగాణలో నాకు అర్థం కాదు, తెలంగాణలో ఏదైనా వ్యవస్థ ఎవరికైనా లాభం వస్తుంది, ఎవరికైనా నిరుద్యోగి అభివృద్ధి అవుతాడు అని అంటే ఆడొచ్చేసరికి మీరు గగ్గోలు పెడతారు. అసలు మీ పరిస్థితి ఏదో మాకు అర్థం కాదు. సరే రామూర్తి గారు, మీరు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాల గురించి రాలేదు, నోటిఫికేషన్ అన్ని మేము ఇచ్చినందుకే ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా వాటి గురించి ముందు మాట్లాడారు రామూర్తి గారు. మీరు ఇయ్యలేదనే కాబట్టే కదా. అశోక్ నగర్ లో ఎవరైతే మీరు రియాజ్, అదే విధంగా బల్మూర్ని పెట్టిన ఏమంటారు వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టకండి మళ్ళీ. నీకు రాలే మిత్రమా, నీకు రాలే, ఇంకా నాకు రాదు. నేను కేసీఆర్ నమ్మి ఉద్యమం చేసినది నాకు రాదు, తెలియదేమో. విద్యార్థులను అడ్డం పెట్టుకొని లేదండి, ఒకటే విద్యార్థులను అడ్డం పెట్టుకొని బల్మూరు వెంకట ఎమ్మెల్సీ లేకపోయాడు. అదే విధంగా రియాజ్ గ్రంథాలయం స్టేట్ చైర్మన్ లేకపోయాడు. మరి విద్యార్థులకు ఏమొచ్చింది?
గుండు సున్నా. నేనేం చెప్తున్నా, విద్యార్థులు అడ్డం పెట్టుకుని వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇప్పటికే ఫిల్ చేస్తాం. చెప్తే మీరు ఎంత స్పీడ్ గా ప్రభుత్వానికి వచ్చిందో, బాల్ ఎంత స్పీడ్ కొడితే ఎంత రివర్స్ వస్తుందో అంతే ఫాస్ట్ గా మీరు ప్రతిపక్షాల పోతారు, రాసి పెట్టుకోండి కదా. సరే, జనార్దన్ రెడ్డి గారు, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ వ్యవస్థను రద్దు చేసిందో, సరే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, రద్దు చేసిన తర్వాత వాళ్ళ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇవన్నీ కూడా రామూర్తి గారు చెప్పుకుంటూ వచ్చారు. బట్ జీపీ వాళ్ళ సమస్య ఏంటి, యాక్చువల్గా ఏం జరుగుతుంది వాటిలో అనేది అసలు ఫస్ట్ నుంచి కూడా రద్దు చేసినప్పటి నుంచి కానీ అంతకుముందు కానివ్వండి, లేదు కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన విషయాలు, ఇవన్నీ కూడా ఏంటి, ఏం జరుగుతుంది అని. మేడం, మాకు గత ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది, ఏంటిది, దాంట్లో ఉన్న లోపాలేంది, వాటి గురించి మేము చర్చకు పోవట్లేదు. మాకు అనవసరమైనటువంటి అంశం కూడా మాకొద్దు. ఆ ప్రభుత్వం వ్యవస్థను రద్దు చేస్తూ యాక్ట్ 10/2020 తీసుకొచ్చింది. ఈ యాక్ట్ తీసుకొచ్చి ఈ యాక్టులు అందరినీ రద్దు చేస్తున్నామని చెప్పేసారు. విఆర్ఏలను ఏ విధంగా మేము వాళ్ళను రేపు మార్చబోతున్నాము, ఏ విధంగా వాళ్ళకు ఆర్డర్